తమిళనాడు ఐపీఎస్ వర్గాల్లో ఊహించని భారీ మార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కేవలం 2 నెలల వ్యవధిలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ను ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన నియామకం మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. గతంలో ఆయన చెన్నై పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాలంలో అప్పటి అధికార పక్షమైన డిఎంకేకు అనుకూలంగా వ్యవహరించారని ప్రస్తుత అధికార పార్టీ టీవీకేతో పాటు పలు ఇతర రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పక్షపాత వైఖరి ప్రదర్శించారనే ఫిర్యాదులపై గతంలో ఎన్నికల సంఘం కూడా ఆయనపై చర్యలు తీసుకుంది. అలాంటి అధికారిని కీలకమైన అవినీతి నిరోధక శాఖ అధిపతిగా నియమించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయన స్థానంలో ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్న మహిళా అధికారిని సి మహేశ్వరిని డివిఏసి నూతన అధిపతిగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కె మణివాసన్ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీజీపీ ర్యాంక్ అధికారి అయిన అరుణ్ను చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్గా బదిలీ చేశారు. డివిఏసి డైరెక్టర్ నియామకంపై దాఖలైన పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు ధర్మశాసనం ఇటీవల ఈ వ్యవహారంపై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో అత్యున్నత బాధ్యతల్లో ఉండే వ్యక్తులు ఎలాంటి మచ్చలేని వారై ఉండాలి. ముఖ్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని నడిపించే వ్యక్తిత్వం కలంకం లేని చంద్రుల్లా స్వచ్ఛంగా నిందలకు అతీతంగా ఉండాలి అని కోర్టు స్పష్టం చేసింది. గతంలో సివి నరసింహన్, సిఎల్ రామకృష్ణన్ వంటి నిష్కలంకమైన అధికారులు అలంకరించిన ఈ పదవిపై చిన్న ఆరోపణ వచ్చినా అది మొత్తం వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం నుంచి ఎదురైన ఒత్తిళ్లు, రాజకీయ వివాదాలకు ముగింపు పలకడానికే ముఖ్యమంత్రి విజయ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది.